సుధవలాక్స్కి స్వాగతం అండి. ఈరోజు సీతానవమి అండి. అంటే సీతమ్మవారి పుట్టినరోజు అండి. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి సరిగ్గా నెలకు వైశాఖ శుద్ధ నవమి సీతానవమి వస్తుందండి. శ్రీరాముని సతీమణి పుట్టినరోజు ఈరోజు. ఈమె 108 రూపాయలని పండితులు చెప్తారండి. సమస్త జీవరాశులకు సంరక్షణార్థం లక్ష్మి సీతగా జన్మించిందని అంటారు. దీనినే జానకీ జయంతి అని కూడా అంటారండి. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్ కోసం సీతామాతను ఈరోజు పూజిస్తారు. సీతాదేవిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారండి. జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి వైశాఖ శుక్ల నవమి మంగళవారం రోజున పుష్యమి నక్షత్రమునందు జనక మహారాజుని ఇంట్లో సీతగా అవతరించింది అని ప్రతీతండి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తారు. ఇందులో భాగంగానే పొలం దున్నుతూ ఉండగా మట్టి నుండి ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆ ఆడబిడ్డను జనకుడు తన బిడ్డగా స్వీకరిస్తారు. జనకుడు దున్నినటువంటి పొలంను సీత అని పిలిచేవారు. అందుకే ఆ బిడ్డను సీతగా నామకరణం చెందింది. మిథిలారాజు జనకుని కుమార్తె అయినందున ఆమెకు జానకి అని పేరు కూడా వచ్చింది. సీతానవమి ప్రాముఖ్యత ఏమిటంటే శ్రీరాముని ధర్మపత్నిగా సీతామాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటారు. సీతామాత భూమి మీద అందించిన ప్రసాదం కాబట్టి ఈ రోజున శ్రీరామునితో పాటు సీతామాతను పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు 16 మహాదానాల ఫలితం లభిస్తుందని కూడా అంటారు. ఈరోజు ఉపవాసం, పూజలు, జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. అదృష్టాన్ని కూడా పెంచుతుందండి. తమిళనాడులోని రామేశ్వరంలో సీతానవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. రామదర్బారు విగ్రహం రథంలో అలంకరించి శోభాయాత్ర నిర్వహిస్తారు. సీతారాముల బంధం విడదీయరాని బంధం అండి. రామునితో మమేకం సీత అరణ్యానికి కూడా వెనుకంజ వేయకుండా రామునితో వెళ్ళడానికి సంసిద్ధమయ్యింది కదండి. అది మనందరికీ తెలిసినదే. రాముడు వారిస్తాడు, నువ్వు తట్టుకోలేవు, అసూరం పశ్య అంటారండి. అంటే సూర్యుని ముఖం కూడా చూడని దానివి నువ్వు, అక్కడ పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు అని అనేక రకాలుగా చెబుతారండి. అయినా కూడా ఆమె ఏమంటుందంటే నేను మీతోనే ఉంటాను ఎన్ని విధాలు చెప్పినా సరే. అప్పుడండి రామా వీర్యవాన్ అంటుంది సీతమ్మ. అంటే వీరుడికి ఇచ్చి మా నాన్న నాకు పెళ్లి చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీతోనే ఉంటానని చెప్పి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుందండి సీతమ్మ. ఇదండి మా ఇంటి సీతానవమి వేడుక. మేము చక్కగా సీతానవమి వేడుకను చేసుకున్నామండి. సర్వేజన సుఖినో భవంతు.